Hi viewers, this is Shaheen. Welcome back to Learn Something More YouTube channel. Today we'll discuss Andhra Pradesh State 8th class Mathematics chapter number 2 linear equations in one variable exercise 2.2 lo 10th problem. The number of boys and girls in a class are in the ratio 7:5. మళ్ళీ మనకి రేషియోనే ఇచ్చారు కాబట్టి 7x 5x అని తీసుకోవాలి. ఓకే, ద నెంబర్ ఆఫ్ బాయ్స్ ఈజ్ 8 మోర్ దాన్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్. బాయ్స్ ఎలా ఉన్నారంట, గర్ల్స్ కన్నా 8 మెంబర్స్ ఎక్కువ ఉన్నారంట. ఓకే, ఎస్. అయితే టోటల్ క్లాస్ రూమ్ స్ట్రెంగ్త్ ఎంత అని అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బాయ్స్ అండ్ గర్ల్స్ రేషియో ఇచ్చారు కాబట్టి దాన్ని బేస్ చేసుకుని రాద్దాం. లెట్ the number of boys and girls in a class be ratio 7x and 5x respectively. ఓకే, కండిషన్ ఇచ్చారు. ఏమి ఇచ్చారు, given the number of boys 8 more than the number of girls. Okay, that is the number of boys. నెంబర్ ఆఫ్ బాయ్స్ని మనం ఏమనుకున్నాము, 7x. యాక్చువల్గా 7x దేనికి ఈక్వల్గా ఉన్నారు, వీళ్ళు 5 గర్ల్స్కి 8 మెంబర్స్ యాడ్ చేసుకుంటే బాయ్స్కి ఈక్వల్ అవుతారు. ఓకే, వేరియబుల్స్ని ఒక చోట రాసుకుందాం. దీన్ని లెఫ్ట్ సైడ్ తీసుకుంటున్నా. 5x ట్రాన్స్పోజింగ్ 5x టు LHS. మనం LHS తీసుకున్నాం. LHS సైడ్ 2x equal to 8. Transposing 2 to RHS. So x equal to 8 by 2. 2 1s are 2 4s are. X equal to 4. Okay. Therefore, the number of boys equal to 7x kadana. 7 into 4 28. The number of girls 5 into x 5 into 4 20. వాళ్ళు అడిగింది ఏంటి, టోటల్ స్ట్రెంగ్త్. ఓకే, క్లాస్ రూమ్. ద రిక్వైర్డ్ టోటల్ నెంబర్ కదా నన్ను అడిగిండేది వాళ్ళు. సో ద రిక్వైర్డ్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ బాయ్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ గర్ల్స్. నెంబర్ ఆఫ్ బాయ్స్ 28, నెంబర్ ఆఫ్ గర్ల్స్ 20, టోటల్ 48. సో ఇది నా క్వశ్చన్ నెంబర్ 10 సొల్యూషన్. ఓకేనా, నెక్స్ట్ క్లాస్లో మనము క్వశ్చన్ నెంబర్ 11 సొల్యూషన్ని డిస్కస్ చేద్దాం. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్ టు ఆల్ ఆఫ్ యూ.